డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడి భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధమవుతోంది. 2 భాగాలుగా నాగ్ అశ్విన్ కల్కి మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోన్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే కల్కి పార్ట్ 1 మే నెలలో రిలీజ్ కాబోతోందని ఇప్పటికే డేట్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఏదైనా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితే మాత్రమే వాయిదా పడే అవకాశం ఉందని, మాక్సిమం అయితే అనుకున్న డేట్ కి ఖచ్చితంగా థియేటర్లోకి వస్తుందని బల్లగుద్ది చెబుతున్నారు మేకర్స్. అయితే మార్చి నెల 3వ వారంలో కల్కి టీజర్ వస్తుందని ప్రచారం జరిగింది. ఈ శివరాత్రికి ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని కూడా టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు కనీసం పోస్టర్ కూడా డిజైన్ చేయలేదని తెలుస్తోంది. ఇక సాంగ్ టీజర్ లాంటివి కూడా ఏమీ సిద్ధం చేయలేదనే మాట ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మార్చి నెలలో మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఉండొచ్చు, కానీ అది వీడియో కంటెంట్ మాత్రం కాదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ కల్కి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నా కూడా మూవీ పైన హైప్ క్రియేట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సాంగ్, టీజర్ లాంటివి బయటకు రావాల్సిందే. విజువల్స్ ని ఆడియన్స్ చూసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. దాని నుంచే మూవీ పైన బజ్ క్రియేట్ అయ్యి మార్కెట్లో సినిమా ప్రోడక్ట్ పై క్రేజ్ పెరుగుతుంది. అయితే ఈ విషయంలో నాగ్ అశ్విన్ ఇంకా బ్యాక్ లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ మూవీ నుంచి ఒక గ్లింప్స్ వదిలారు. దాంతో కల్కి చిత్రంపై ఒక హైప్ అయితే క్రియేట్ అయ్యింది. సినిమాలో నటిస్తున్న కాస్టింగ్ కారణంగా కూడా కొంత బజ్ ఏర్పడింది. మూవీ రిలీజ్ కి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్, గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న ఇలాంటి సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలంటే ఇప్పటి నుండే వీడియో ప్రమోషన్ కూడా మొదలు పెడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా వస్తున్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలంటే విజువల్స్ కి వారు అడెక్ట్ అయ్యేలా చేయాలని అంటున్నారు. మరి నాగ్ అశ్విన్ ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో, సినిమా నుంచి ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి.